హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి టాన్సిలైటిస్. టాన్సిలైటిస్ అంటే ఇట్ ఈస్ అన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ టాన్సిల్స్ డ్యూ టు ద వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఈస్ కాల్డ్ టాన్సిలైటిస్. అండ్ దీంట్లో మనము డెఫినేషన్, ఇటియాలజీ, సైన్స్ అండ్ సిమ్టమ్స్, ప్యాథోఫిజియాలజీ, క్లినికల్ మేనిఫెస్టేషన్స్, మెడికల్, సర్జికల్ అండ్ నర్సింగ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. డెఫినేషన్ వచ్చేసి ఇట్ ఈస్ అన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ టాన్సిల్ డ్యూ టు ద వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఈస్ కాల్డ్ టాన్సిలైటిస్. టాన్సిలైటిస్ అని అంటే ఇన్ఫ్లమేషన్, ఐటిస్ అని అంటే ఇన్ఫ్లమేషన్ కదా, టాన్సిల్ ఇన్ఫ్లమేట్ అవ్వడంనే టాన్సిలైటిస్ అని అంటాము. వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి టాన్సిలైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో కాజెస్ వచ్చేసి స్ట్రెప్టోకోకై, గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకై బ్యాక్టీరియా అండ్ రైనోవైరస్, అడినోవైరస్ అండ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఈ 3 వైరస్ వల్ల మనకి టాన్సిలైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి క్లినికల్ మేనిఫెస్టేషన్స్ వచ్చేసి ఏంటి, సోర్ థ్రోట్, డిఫికల్టీ స్వాలోయింగ్, స్నోరింగ్ అంటే గురక రావడము, డిఫికల్టీ బ్రీతింగ్, నాయిసీ రెస్పిరేషన్, డిఫికల్టీ అంటే మనం మాట్లాడేటప్పుడు కూడా మనకి డిఫికల్టీ రావడము అని అంటే వాయిస్ ఇంపైర్మెంట్ రావడము. నెక్స్ట్ డిఫికల్టీ స్వాలోయింగ్ అంటే మింగడానికి కూడా మనకి డిఫికల్టీగా ఉండడము. నెక్స్ట్ వచ్చేసి ఫీవర్, మోడరేట్ ఫీవర్. తర్వాత వైట్ ప్యాచెస్ అండ్ నాడ్యూల్స్ ఆన్ టాన్సిల్ పైన వైట్ నాడ్యూల్స్ అండ్ ప్యాచెస్ అనేటివి ఫామ్ అవుతాయి టాన్సిలైటిస్ వచ్చిన వాళ్ళకి. ఇది వచ్చేసి క్లినికల్ మేనిఫెస్టేషన్స్. ఏంటేంటి, ఎన్లార్జ్ టాన్సిల్ అనేది ఎన్లార్జ్ అయిపోతుంది, సోర్ థ్రోట్ అవుతుంది, డిఫికల్టీ స్వాలోయింగ్, ఫీవర్, మోడరేట్ ఫీవర్ వస్తుంది. నెక్స్ట్ నాయిసీ రెస్పిరేషన్, డిఫికల్టీ బ్రీతింగ్, వైట్ ప్యాచెస్ అండ్ నాడ్యూల్స్ ఆన్ టాన్సిల్ పైన వైట్ ప్యాచెస్ అండ్ నాడ్యూల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫౌల్ బ్రీతింగ్ అంటే కొంచెం ఆర్డర్ అనేది బ్యాడ్ ఆర్డర్ రావడము బ్రీతింగ్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి వాయిస్ ఇంపైర్మెంట్, వాయిస్ కూడా మనకి మాట్లాడడానికి ఫ్లూయెంట్గా రాకుండా కొంచెం డిఫికల్టీగా ఉంటుంది దీంట్లో టాన్సిలైటిస్లో. ఇది వచ్చేసి సైన్స్ అండ్ సిమ్టమ్స్. ప్యాథోఫిజియాలజీ వచ్చేసి ఏంటి అని అంటే డ్యూ టు ద ఇటియాలజికల్ ఫ్యాక్టర్స్, దట్ ఈజ్ వైరస్ అండ్ బ్యాక్టీరియా అండ్ వైరస్ వల్ల కాజేటివ్ ఆర్గానిజం అనేది టాన్సిల్కి ఎంటర్ అవుతుంది. డ్యూ టు మనకి ఫుడ్లో కానీ వాటర్లో కానీ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల మనకి మనం తిన్నప్పుడు కాజేటివ్ ఆర్గానిజం అనేది మన టాన్సిల్కి ఎంటర్ అయ్యి దీంట్లో యాంటీబాడీ రియాక్షన్ అనేది జరుగుతుంది. యాంటీబాడీ రియాక్షన్ జరిగి అది హిస్టమైన్స్ అండ్ ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ చేసి బ్లడ్ సప్లైని ఇంక్రీజ్ చేస్తాయి. బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి స్వెల్లింగ్ వస్తుంది. అది ఏంటి, ఎన్లార్జ్ అవుతుంది, టాన్సిల్ అనేది ఎన్లార్జ్ అవుతుంది, ఎడిమాటస్ అవుతుంది, ఏరియా అనేది టోటల్లీ ఎడిమాటస్ అవుతుంది. దానివల్ల మనకి టాన్సిలైటిస్ వస్తుంది. ఇది ప్యాథోఫిజియాలజీ. డ్యూ టు ద ఎంటియాలజికల్ ఫ్యాక్టర్స్, బ్యాక్టీరియా అండ్ వైరల్ ఇన్ఫెక్షన్, ఇట్ లీడ్స్ టు ఇన్వాసివ్ ఆఫ్ కాజేటివ్ ఆర్గానిజమ్స్ ఇంటూ టాన్సిల్, దట్ ఈస్ antibody reaction will formed and it releases the histamines and prostaglandins that will increase the blood supply in that area will be edematous, that is leads to tonsillitis or peritonsillar abscess. ఇది వచ్చేసి ప్యాథోఫిజియాలజీ. డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్ వచ్చేసి ఏంటి, ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ బై సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆల్సో వీ యూస్ టు డయాగ్నోస్ దట్ టాన్సిలైటిస్. అండ్ సిబిసి కంప్లీట్ బ్లడ్ కౌంట్లో కూడా మనకి తెలుస్తుంది ఇన్ఫెక్షన్ ఎంత ఉంది అనేది. నెక్స్ట్ వచ్చేసి థ్రోట్ కల్చర్, మనం థ్రోట్ స్వాబ్ తీసుకొని కల్చర్ చేసినప్పుడు కూడా మనకి ఇది డయాగ్నోస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది వచ్చేసి డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్. మెడికల్ మేనేజ్మెంట్ వచ్చేసి ఏంటి అని అంటే యాంటీబయోటిక్స్, అమాక్సిసిలిన్, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ప్రజెంట్ ఉన్నప్పుడు మనం యాంటీబయోటిక్స్ ఇస్తాము. అది వచ్చేసి అమాక్సిసిలిన్ కానీ డాక్సిసైక్లిన్ కానీ ఇలాంటి యాంటీబయోటిక్స్ మనము ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి యాంటీ అలర్జిక్ ఏంటి, లివోసిట్రిజన్, ఇది యాంటీ అలర్జిక్గా యూజ్ చేస్తాం. మళ్ళీ యాంటీపైరెటిక్స్, అనాల్జెసిక్స్ లైక్ ఇబుప్రోఫిన్, అసిటమినోఫిన్, పారాసెటమాల్, ఇవన్నీ మనకి యాంటీపైరెటిక్స్లో, అనాల్జెసిక్స్లో యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్. సర్జికల్ మేనేజ్మెంట్ ఎందుకు అని అంటే ఇట్ ఇండికేట్స్ టాన్సిలెక్టమీ అంటే సర్జికల్ రిమూవల్ ఆఫ్ టాన్సిల్ని రిమూవ్ చేస్తాం టాన్సిల్ని. అది ఎప్పుడు రిమూవ్ చేస్తాం అని అంటే రికరెంట్ టాన్సిలైటిస్ అంటే వచ్చి మళ్ళీ రావడం, మళ్ళీ రికరెంట్గా టాన్సిలైటిస్ వచ్చినప్పుడు కూడా మనము
సర్జికల్ రిమూవల్ ఆఫ్ టాన్సిల్ అనేది అంటే సర్జికల్ మేనేజ్మెంట్ చేస్తాము టాన్సిలెక్టమీ. అండ్ అబ్స్ట్రక్షన్ ఇన్ బ్రీతింగ్, డిఫికల్టీ బ్రీతింగ్, టాన్సిలైటిస్ వల్ల మనకి బ్రీతింగ్ అబ్స్ట్రక్ట్ అవ్వడం అయినప్పుడు కూడా మనము టాన్సిలెక్టమీ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి టాన్సిల్కి అరౌండ్ అప్సెస్ అనేది ఊరికే అప్సెస్ పస్ ఫామ్ అయినప్పుడు కూడా మనము టాన్సిలెక్టమీ చేస్తాం. ఇది వచ్చేసి సర్జికల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ మేనేజ్మెంట్. నర్సింగ్ మేనేజ్మెంట్లో ప్రీ అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ బ్లీడింగ్, సర్జికల్ సైట్లో ఏమైనా బ్లీడింగ్ అవుతుందా, నెక్స్ట్ వచ్చేసి బ్లీడింగ్ ఏ కలర్లో అవుతుంది, ఎప్పుడు రికరెంట్గా బ్లీడింగ్ అవుతుందా లేదా అనేది మనం చూస్తాం. మళ్ళీ ఏమైనా పస్ ఫార్మేషన్ అయిందా, నెక్స్ట్ ఇలాంటివి మనం అసెస్ చేస్తాము దేంట్లో సైట్. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఎనీ బ్లీడింగ్ అనేది ప్రజెంట్ అయి ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కంఫర్టబుల్ పొజిషన్, ప్రొవైడ్ కంఫర్టబుల్ పొజిషన్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఎడ్యుకేషన్స్ రిగార్డింగ్ డైట్, లిక్విడ్ డైట్సే అలో చేయాలి. నెక్స్ట్ లిక్విడ్ డైట్స్ కొన్ని డేస్ అయిన తర్వాత మళ్ళీ సాఫ్ట్ డైట్ అలో చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ హాట్ స్పైసీ ఫుడ్స్, హాట్ ఫుడ్స్ అండ్ యాసిడిక్ ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేయాలని చెప్పాలి మనం హెల్త్ ఎడ్యుకేషన్లో. నెక్స్ట్ వచ్చేసి ఆల్కలైన్ సొల్యూషన్ అండ్ వామ్ వాటర్, వామ్ సెలైన్ కానీ మనం మౌత్ వాష్ కింద యూజ్ చేయమని అడ్వైస్ చేయాలి వాళ్ళకి. ఆల్కలైన్ సొల్యూషన్ ఫర్ మౌత్ వాష్ అండ్ వామ్ వాటర్. నెక్స్ట్ లిక్విడ్స్ అండ్ సెమీ లిక్విడ్స్ మాత్రమే డైట్లో అలో చేయమని హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇది వచ్చేసి నర్సింగ్ మేనేజ్మెంట్. వెదర్ ద బ్లీడింగ్ సైట్ అండ్ సర్జరీ సైట్లో ఏమైనా బ్లీడింగ్ అవుతుందా, ఏ కలర్లో అవుతుంది, చెక్ ద కలర్ ఆఫ్ బ్లీడింగ్. నెక్స్ట్ ప్రొవైడ్ కంఫర్టబుల్ పొజిషన్, గివ్ హెల్త్ ఎడ్యుకేషన్స్ రిగార్డింగ్ డైట్, లిక్విడ్ అండ్ సెమీ లిక్విడ్ డైట్ విల్ ప్రొవైడ్. అండ్ నెక్స్ట్ స్పైసీ అండ్ హాట్ యాసిడిక్ ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేయమని చెప్పాలి. నెక్స్ట్ ఆల్కలైన్ సొల్యూషన్, యూజ్ ఆల్కలైన్ సొల్యూషన్ అండ్ వామ్ వాటర్ ఫర్ మౌత్ వాష్. ఇది వచ్చేసి నర్సింగ్ మేనేజ్మెంట్. సర్జికల్ మేనేజ్మెంట్ వచ్చేసి టాన్సిలెక్టమీ. అది ఎందుకు చేస్తామంటే రికరెంట్గా టాన్సిలైటిస్ వచ్చినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి పస్ ఫార్మేషన్, అప్సెస్ అనేది ఫామ్ అయినప్పుడు అరౌండ్ టాన్సిల్. నెక్స్ట్ వచ్చేసి అబ్స్ట్రక్షన్ ఇన్ బ్రీతింగ్లో అబ్స్ట్రక్షన్ అయినప్పుడు కూడా మనం టాన్సిలెక్టమీ చేస్తాం. నెక్స్ట్ మెడికల్ మేనేజ్మెంట్లో మెడికల్ మేనేజ్మెంట్లో యాంటీబయాటిక్స్, అనాల్జెసిక్స్, యాంటీపైరటిక్స్, నెక్స్ట్ వచ్చేసి యాంటీ అలర్జిక్స్, లివోసిట్రిజన్ కానీ ఇబుప్రోఫిన్, పారాసెటమాల్, యాసిటమినోఫిన్, అమాక్సిసిలిన్ ఇవన్నీ మెడికల్ మేనేజ్మెంట్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్ ఫిజికల్ ఎగ్జామినేషన్ బై యూజింగ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆల్సో వీ యూజ్ టు డయాగ్నోస్ అండ్ సిబిసి. నెక్స్ట్ వచ్చేసి థ్రోట్ కల్చర్. ఇది వచ్చేసి డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్. దానికి ముందు పాథోఫిజియాలజీ. ఇదేంటి డ్యూ టు ద ఇటియోలాజికల్ ఫ్యాక్టర్స్ కాజిటివ్ ఆర్గానిజమ్స్ విల్ ఎంటర్ ఇన్ టు ద టాన్సిల్. ఇట్ లీడ్స్ టు antibody and antigen reaction will antibody reaction will occur that leads to histamine and prostaglandins will release. That may leads to increasing the blood supply and the area will be edematous that leads to the tonsillitis. ఇది వచ్చేసి pathophysiology. దానికంటే ముందు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఫీవర్, సోర్ థ్రోట్, డిఫికల్టీ బ్రీతింగ్, నాయిసీ రెస్పిరేషన్, ఫౌల్ బ్రీతింగ్. నెక్స్ట్ వచ్చేసి డిఫికల్టీస్ టు స్వాలోయింగ్, వైట్ ప్యాచెస్ ఆర్ నాడ్యూల్స్ ఆన్ టాన్సిల్. ఇది వచ్చేసి సైన్స్ అండ్ సిమ్టమ్స్. దానికి ముందు ఇటియాలజికల్ ఫ్యాక్టర్స్ అడినో వైరస్, రైనో వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరస్ అండ్ గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా వల్ల కూడా మనకి ఇది టాన్సిలైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డెఫినేషన్ వచ్చేసి టాన్సిలైటిస్ మీన్స్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ టాన్సిల్ డ్యూ టు ద వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దట్ లీడ్స్ టు ద టాన్సిలైటిస్. ఇది వచ్చేసి టాన్సిలైటిస్ టాపిక్. దీంట్లో మనం డెఫినేషన్, ఇటియాలజీ, పాథోఫిజియాలజీ, సైన్స్ అండ్ సిమ్టమ్స్, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్, మెడికల్ సర్జికల్ అండ్ నర్సింగ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాం కదా. రేపటి వీడియోలో మనం రైనైటిస్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెడికల్ మీడియా టెక్ ఛానల్.